నాకైతే కార్ వాష్ చేయడం అస్సలకి బోర్ కొట్టదు, ఎందుకంటే నాకు ప్రాసెస్ మస్తు ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ఇక్కడ 2 lanes ఉన్నాయి కదా, ఒక లేన్లో ఏమో ఇన్స్టాంట్గా క్యాష్ పే చేసుకొని వెళ్ళొచ్చు, అండ్ ఇంకొక లేన్ ఏమో మంత్లీ పాస్ ఉన్న వాళ్ళకి. సో మనం మంత్లీ ఒక $10 పే చేస్తే ఎన్నిసార్లు వచ్చైనా ఫ్రీగా వాష్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారు కదా, మనం కార్ని న్యూట్రల్లో పెట్టుకొని వీల్స్ పైన ప్లేస్ చేసి పెట్టాలి కార్ని. ఆ టైల్స్ వీల్స్ మీద ప్లేస్ కానీ మిషన్స్ ఆటోమేటిక్గా క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ ఏమైనా విండ్షీల్డ్ పైన డస్ట్ ఉంటే వాళ్ళు ఫోమ్తో స్ప్రే చేస్తారు, లైక్ అవుట్డోర్ మొత్తము. ఇంకా మనం అడగొచ్చు కూడా మనకి ఏమైనా ఎక్స్ట్రా సర్వీసెస్ కావాలంటే. ఒకవేళ మన కార్ లోపల కూడా క్లీన్ చేసుకోవాలనిపిస్తే బయట వ్యాక్యూమ్స్ ఉంటాయి. ఇంకా కార్కి కావాల్సిన టూల్స్ కూడా అన్ని బయటనే ఉంటాయి. ఇప్పుడు మంచిగా మన కార్కి మొత్తం స్క్రబ్బింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వాటర్తో క్లీన్ చేస్తుంది. క్లీన్ చేసిన దాని తర్వాత ఇక్కడ రెడ్ లైట్స్ వస్తున్నాయి కదా, అది ఏంటంటే హీటర్స్ అన్నమాట. మొత్తము కార్ని డ్రై చేస్తుంది, వాటర్తో కొట్టింది కదా. ఇప్పుడు మొత్తం మన కార్ మంచిగా అయిపోయింది. అక్కడ ఆరెంజ్ సిగ్నల్ ఉంది కదా, గ్రీన్ సిగ్నల్ ఇస్తే మనం వెళ్ళిపోవచ్చు.